ఏం కర్మ అర్థం కాని పరిస్థితి. శివశంకర్ గారు 2019లో సరే జనసేన తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ విడిగా పోటీ చేయడం కంప్లీట్ కాంట్రాస్ట్ 2014 పిక్చర్కి. మళ్ళీ ఇప్పుడు తిరిగి మనం 2014 అదే సీన్ చూడబోతున్నాం. ఈసారి జనసేన కూడా పోటీలో ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని లేదా జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి పంపించాలని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎందుకు అనుకుంటున్నారు? నాకు 1, 2, 3 పాయింట్స్ ఇవ్వగలుగుతారా శివశంకర్ గారు? ఖచ్చితంగా. ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారి సినారియో వేరే. ఆ రోజు ఏంటంటే నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని రాష్ట్రం అంతా అనడంతో ప్రజలు సైకలాజికల్ గా వాళ్ళు, మన ఆంధ్ర ప్రజలు ఏంటంటే చాలా శాంతి స్వభావంతో ఏదో పాపం అడుగుతున్నాడు కదా, ఒక్క ఛాన్సే కదా అడిగాడు, అంతకుమించి ఎక్కువ ఛాన్స్ అడగలేదు కదా, ఈ ఒక్క ఛాన్స్ ఇద్దామని ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన పాపానికి ఈ రోజు నిరుద్యోగం పర్సంటేజ్ 24% దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లో మంట కలిసిపోయింది. అగ్రికల్చర్ లో వీళ్ళు క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయలేని పరిస్థితుల్లో దయనీయ స్థితిలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వీళ్ళు ఈ 5 సంవత్సరాలు ఏ ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు? బడ్జెట్ అలాట్మెంట్ ఒకసారి చూడమనండి, ఏమి లేదు, నథింగ్. ఏ రంగంలో కూడా ఒక్క ఆయన ఈ ఫింగర్ రింగ్ ఒకటి పట్టుకున్నాడండి. 130 సార్లు బటన్ నొక్కడం, కంప్యూటర్ పెట్టి బటన్ నొక్కడం తప్ప ఇంకొక అడ్మినిస్ట్రేషన్ చేయలా. కాదు, ఇప్పుడు అదే వేర్ దేర్ ఈస్ ఆ బటన్ నొక్కడం మీదే సార్, ఆ బటన్ నొక్కడం మీదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాన్ఫిడెంట్ గా లేరా? రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు రైతులు వీళ్ళందరూ ఆయనతోనే ఉన్నారు కదా, ఆయన నమ్మకం అంతా. లేదు, నమ్మకం ఉండొచ్చు అండి, ఎవరికైనా నమ్మకం ఉండొచ్చు, తప్పు లేదు. ఆ నమ్మకాన్ని నేను తప్పు పట్టడం లేదు ఋషి గారు. ఎవరికైనా నమ్మకం ఉండొచ్చు. ఇప్పుడు రవిచంద్ర రెడ్డి గారు అంటున్నారు కదా 165 మావి అని చెప్పేసి ఆ మైండ్ గేమ్ తో ఆడుతూ మళ్ళీ ఆయన నవ్వుకుంటున్నాడు, భలేగా పూల్ చేస్తున్నారు కదా అందరినీ అని చెప్పేసి. ఆ 2 పాత్రలు నాకు కనబడుతున్నాయి ఆయన మొక్క కవలికలేదు. మిత్రుడే ఆయన నాకు. అయితే నమ్మకం ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ అది నేటి ప్రజల పరిస్థితి. శాంతి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారంటే అది ఎంత దుర్మార్గమైన యాక్ట్ అంటే, ఎంత వినాశకరమైన యాక్ట్ అంటే అసలు ప్యాన్ యాక్ట్ గురించి మీలాంటి మేధావి మాట్లాడుతుంటారు. రవిచంద్ర గారు నా దగ్గర మొత్తం ఇన్పుట్స్ ఉన్నాయి. మీకు చెప్పండి, గుండెల మీద ఇలా చేసుకొని చెప్పండి. ఇంప్లిమెంటేషన్ ఉందా సార్? శివశంకర్ గారు పొరపాటున మీ జీవితాన్ని రిస్క్ లో పెట్టుకోవాలి. ఇంప్లిమెంట్ అయిందా సార్? యాక్ట్ ఇంప్లిమెంట్ అయిందా? ఈ ఛాలెంజ్ నేనన్నా రాజకీయ విజయవాడ సార్, యాక్ట్ ఇంప్లిమెంట్ కాలా? యాక్ట్ ఇంప్లిమెంట్ కాలా? చూసుకోండి, 1 గంటలకు చూసుకోండి, 4 గంటలకు చూసుకోండి. ఏమిటండి ఇది ఎవరిని మోసం చేయడానికి? మీరు మోసం చేస్తున్న పార్టీతో మీరు లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తప్పుదోవ పట్టించడానిక ఎత్తుగడలు మోడల్ యాక్ట్ ఏం తెచ్చింది? మీరేం తెచ్చారు? దీని వెనక ఇంటెన్షన్ ఏమిటి, కుట్ర ఏమిటి? అదంతా మేము క్లియర్ గా ఋషి గారు చెప్పాము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. క్లియర్ గా చెప్పారు కానీ కాదు శివశంకర్ గారు, ఇవాళ సజ్జల ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. దాని మీద మీరు 2019లో తెలుగుదేశం పార్టీ దానికి మద్దతు ఎందుకు ఇచ్చింది, ఇవాళ ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఇదంతా ఆయన ప్రెజెంటేషన్ ఇచ్చాడు. మరి అలాగే ముఖ్యమంత్రి చాలా ఇంటర్వ్యూల్లో ముఖ్యమంత్రి చాలా ఇంటర్వ్యూల్లో రవిచంద్ర రెడ్డి గారు ముఖ్యమంత్రి చాలా షోల్లో ఇంటర్వ్యూలో దాని మీదే చాలా ఎక్కువ స్పష్టత ఇస్తూ ఉన్నారు. ఆ డ్యామేజ్ కంట్రోల్ అయిపోయిందా, లేకపోతే దాని మీదే మీరు రిలై అవుతున్నారా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను, చెప్పండి. 2019లో తెలుగుదేశం మద్దతు ఇచ్చింది, చర్చ జరగలేదు, అసెంబ్లీలో చర్చ జరగలేదు, దొడ్డిదారిని తెచ్చిన బిల్ ఇది. నంబర్ 1 మోడల్ యాక్ట్ లో ఒకటి చెబితే వీళ్ళు వేరే ఉద్దేశంతో సెక్షన్లు అన్ని మార్చి పారేశారండి. హైకోర్టుకి అప్పీల్ పవర్ తీసి పాడేశారండి. సెక్షన్ 67లో ఏ అధికారైనా తప్పు చేస్తే జైలు శిక్ష అంటే
అన్ని మార్చేసి రైతులు ఎవరైనా సరే సరైన డాక్యుమెంట్ గానీ ఏదైనా లేకపోతే వారికి జైలు శిక్షని టెర్రరైజ్ చేయడం. ఇప్పుడు అధిక శివశంకర్ గారు టెక్నికాలిటీస్ ఒకవైపు, ఇప్పుడు ఇవాళ కూటమి Technicality కాదు. కాదు జనసేన గాని మీరు గాని జనసేన గాని తెలుగుదేశం గాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు జగన్ మీద వ్యతిరేకత తీసుకొస్తుంది, అది మీకు అనుకూలంగా మారుతుంది అని నమ్ముతున్నారా? ఇవాళ సజ్జలు చేసిన ప్రయత్నం దానికి గండి కొడుతుందా? అది నేను అడుగుతున్నా. నేను ఒకటండి, దీని వల్ల లబ్ధి పొందాలన్న ఆలోచన కాదండి, ఇది ప్రమాదకరమైన యాక్ట్, ప్రజలు మోసపోతున్నారని చెప్పడం బాధ్యత గల ప్రతిపక్ష నాయకులుగా మా బాధ్యత. రవిచంద్ర రెడ్డి గారు ఇప్పుడు దీని మీద ఒక నిమిషం, విద్యాసాగర్ గారు మీ దగ్గరికి వచ్చే ముందు రవిచంద్ర రెడ్డి గారు ఈ ఒక్క విషయం మీద క్విక్ రియాక్షన్. సార్, ఈ యాక్ట్ తెచ్చింది, సిఫారసు చేసింది, అన్ని రాష్ట్రాలకు అమలు చేయమని చెప్పింది బీజేపీ లెడ్ ఎన్డీఏ. దీని గురించి 40 సంవత్సరాల నుంచి రీసెర్చ్ అనేక ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఒక నిమిషం, ఆయన చెప్పనివ్వండి, తర్వాత విద్యాసాగర్ దాని మీద మాట్లాడతారు. రవిచంద్ర రెడ్డి చెప్పండి. మీరు తలకాయలు ఊపినా తల కిందగా తపస్సు చేసినా నిజం అబద్ధం కాదు. మీరు ఏదైతే పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి అన్ని అస్త్రాలు అయిపోయినాయి, మొన్నటిదాకా బాబాయ్ గొడ్డలు అన్నారు, ఈసారి మీకు ఉరిపడేట్టుంది కాబట్టి ఆ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడల్లా భయపడి ఇలాంటి నకిలీ మాటలు చెప్పి అడ్వర్టైజ్మెంట్లు గుర్తిస్తున్నారు. ఎంత ఆత్మరక్షణ ధోరణి! ఆత్మవిశ్వాసంతో మేము ఒకవైపు, ఆత్మరక్షణలో కొన ఊపిరితో ఉన్నాడు చివరి అస్త్రంగా అబద్ధాల్లో అస్త్రంగా కాదు మీకున్న ఆత్మవిశ్వాసం అట్లాగా సార్, మీకున్న ఆత్మవిశ్వాసం కూటమికి ఉండకూడదా? సార్, వైఎస్ఆర్సీపీ ఇంతవరకు ఈ పథకాన్ని, అదే ఈ యాక్ట్ ని ఇంకా ఇంప్లిమెంటేషన్ లో తేలా. ప్రాథమికంగా ఉన్న అభ్యంతరాలు, జనాలకు కావాల్సిన అవగాహన, ఈ చట్టం గురించి సంపూర్ణంగా పరిశీలన జరిగిన తర్వాత శాసనసభలో తిరిగి ప్రవేశపెట్టి మొత్తం జనాల అభ్యంతరాలన్నింటినీ కన్సిడర్ చేసిన తర్వాత మాత్రమే దీన్ని అమల్లోకి తెస్తామని చెప్పి, మేము అమలే చేయకపోతే దాన్ని రద్దు చేస్తామని చించేదేం సార్? పిచ్చి కాకపోతే, లేకపోతే తగలబెట్టి నాటకాలు వేసేది సార్. చెప్పుకోవడానికి ఏముంది సార్? 14 సంవత్సరాలు సుదీర్ఘంగా ముఖ్యమంత్రి చేశారు. విద్యాసాగర్ గారు క్విక్ రియాక్షన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్ని చెప్పొచ్చు, కానీ ఏమీ చెప్పరు సార్. ఒక్క మాట, ఒక్క ఛాన్స్ అని మేము అడిగితే జనం ఇచ్చారు కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా 10 సంవత్సరాల పైన రాజకీయాల్లో ఉన్నారు. ఆయన కూడా జుట్టు ఇలా అనుకుంటారు, మేము సరే ముద్దులు పెట్టాం, ఆశీర్వాదం అని అనుకున్నాం. ఆయన ఒక్క ఛాన్స్ అడగచ్చు కదా. ఎందుకు కర్మ చంద్రబాబు నాయుడుతో బానిస అంటే పుట్టు బానిస ఇదే రవిచంద్రారెడ్డి గారు సరిగ్గా కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలి, ఆయన రాజకీయ పార్టీ ఏం చేయాలి, పొత్తులేంటి, కూటములేంటి అని మాట్లాడినప్పుడే జగన్మోహన్ రెడ్డి అండ్కో మీ పార్టీ డిఫెన్స్ లో ఉందా అని అనుమానం ఆ రోజు నుంచే మొదలైంది. ఎవరితో పొత్తులు పెట్టుకుంటే నాకు మీకు గుర్తుందా? కాదు రవిచంద్ర రెడ్డి గారు ఒక విషయం గుర్తు చేస్తాం మీకు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నేను మా అమ్మ మీ ఇద్దరమే, మిగతా వాళ్ళు నాతో ఉంటారు లేకపోతే లేదు అన్న కాన్ఫిడెంట్ గా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? పవన్ కళ్యాణ్ ఎందుకు సొంతంగా పోటీ చేయట్లేదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు, బీజేపీ ఎందుకు వీళ్ళతో కలుస్తోంది అంటే ఎందుకు? మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు వీళ్ళ వ్యవహారం ఎందుకు? వీళ్ళు 10 మంది వస్తారా, 25 మంది వస్తారా, మీకు సంబంధం లేదుగా సార్. ఒక్క మాట సార్, మేము ఆ రోజు ఏ కాన్ఫిడెన్స్ తో ఉన్నామో ఇద్దరితో మొదలయ్యాం, అప్పటి నుంచి ఒంటరిగానే కొట్లాడుతున్నాం. ఈ రోజు కూడా ఒంటరిగానే కొట్లాడుతున్నాం. జెండాలు కలపల, అజెండాలు లేని పార్టీ సిద్ధాంతం కాదు మరి. వీళ్ళు ముగ్గురు కలిసి కూటమి పెట్టారు సార్. ఒక ఇద్దరితో మేనిఫెస్టో ఇచ్చారు సార్. దేశంలో అన్ని రాష్ట్రాల్లో తిరుగుతున్న నరేంద్ర మోడీ గారు సబ్సే బడా గ్యారంటీ మోడీతో గ్యారంటీ అని చెప్పి డిప్యూటీ గారు చెప్తాడు. ఆంధ్రప్రదేశ్ లో ఇలా మేనిఫెస్టో దగ్గర సిద్ధార్థనాథ్ సింగ్ గారు కూడా ఆశ్రయిస్తున్నారు, వద్దొద్దు దూరం మాకొద్దని. మోడీ గారు దీని గురించి పాటించుకోలేదు. పురంధేశ్వర్ గారి ఫోటో లేదు అంటే మేనిఫెస్టోకి వచ్చేసరికి ఇద్దరయ్యారు. ప్రచారం అంతా బాబుని మళ్ళీ రప్పిద్దాం. బాబు ఎక్కడున్నాడు సార్? పవన్ కళ్యాణ్ ఆట్ల అరటిపండు యూజ్ అండ్ త్రో సార్. బాబు వాకిట్లో పవన్ కళ్యాణ్ కరివేపాకు చెట్టు కావాల్సినప్పుడు కోసుకోవడం, వాడుకోవడం. వైసీపీ దృష్టిలో వాళ్ళకేమీ అవమానం లేదు. వైసీపీ దృష్టిలో కర్మ మనమే చేస్తాం. రైట్. విద్యాసాగర్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి